టార్గెట్ మీరు తెలంగాణ పెట్టుకున్నారు 2028లో, కానీ ఇక్కడ రాజా సింగ్ లాంటి కట్టర్ కార్యకర్తలు రిజైన్ చేసిపోతున్నారు కదా, ఎట్లా అధికారంలోకి రావడానికి సాధ్యమవుతుంది? తెలంగాణలో బీజేపీకి అవకాశం లేనప్పుడు రాజా సింగ్ లాంటి వ్యక్తులే గెలిచిర్రు ఇక్కడ. అది నిజమే, ఆయన మేము అదే చెప్తున్నాము. ఈజ్ ఏ స్ట్రాంగ్ 100% హిందూ ఐడియాలజికల్ ఉన్న ఒక వ్యక్తి. ఈరోజు భారతీయ జనతా పార్టీకి గ్రామాన ఒక గుర్తింపు గల నాయకుడు ఎవరు ఉన్నారంటే రాజాసింగ్ గారు. రెండోది తెలంగాణ యువత కూడా అతన్ని బాగా ఆరాధిస్తుంది. అంటే వాళ్ళ భావజాలాన్ని అతన్ని చూసి మురిసిపోయే యువత. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఎదుటోళ్ళు మనని బాగా పొగుడుతున్నారు కదా, అభిమానిస్తున్నారు కదా, మనం కూడా కొన్ని హద్దులు దాటకూడదు. నేనైనా ఎవరైనా పార్టీకి కొన్ని నియమాలు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి. మన అభిప్రాయాలు ఏమైనా ఉంటే పార్టీ వేదికల మీద చెప్పాలి. కాబట్టి అక్కడ కొన్ని చిన్న ఆయనకు మనస్పార్థలు, ఆయన కొద్దిగా ఇబ్బంది పడి ఏదో ఆ రకంగా బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వటం అవన్నీ రాజీనామా అతను ఇచ్చాడు. పార్టీ నచ్చకనా వ్యక్తులు నచ్చకనా? పార్టీలో ఉన్న వ్యక్తులు ఈరోజు తెలంగాణలో కీ రోల్లో ఉన్న వ్యక్తులు నచ్చక? అందరికి నచ్చాలని ఏమున్నది, మళ్ళీ నాకు కూడా చాలా మంది నచ్చరు, నేను నచ్చను అంటే ప్రతిదానికి పార్టీ మీద నెపమేస్తే ఎట్లా? కన్నతల్లి కదా పార్టీ అంటే, మనం ఏం చేసినా కన్నతల్లికి హాని జరగకూడదు. ఎవరైనా పార్టీలో ఉన్న ఎంత పెద్ద నాయకుడైనా, ఏ స్థాయి నాయకుడైనా, ఏ స్థాయి కార్యకర్తలైనా మనం చేసే ప్రతి పని, చేసే ప్రతి పలుకు, ప్రతి వాక్యం కన్న తల్లి కంటే పార్టీకి నష్టం కలగకూడదు. ఇది ఫస్ట్ గమనించాలి ఏ రాజకీయ పార్టీలో ఉన్న నాయకుడైనా, మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకుడైతే. ఇది ఒక డిఫరెంట్ పార్టీ. దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి, దేశ అఖండ గురించి, దేశంలో ఉన్న మెజారిటీ ప్రజల మనోభావాలు గౌరవించాలనే పార్టీ అందరితో పాటు. కాబట్టి కొద్దిగా మనకు ఓపిక ఎక్కువ అవసరం ఈ పార్టీలో. జరుగుతాయి అవమానాలు, మాకు కూడా జరుగుతాయి, చాలా జరుగుతాయి అవమానాలు. ఏమిటి అవమానం పడితే అవమానం తల్లి మొంగాటి ఏముంటాయి. భారతీయ జనతా పార్టీ గుర్తు మీద గెలిచాము, ఎప్పుడు ఆ గౌరవం ఉంచుకోవాలా, కృతజ్ఞత ఉంచుకోవాలా. రాకేష్ రెడ్డి వ్యక్తిగతంగా గెలిచాడా, పార్టీ సింబల్ మీద గెలిచాడా? ఆర్మూర్లో 100% పార్టీ సింబల్ వల్లనే గెలిచాను, కార్యకర్తల వల్లనే గెలిచాను 100%. పార్టీ సింబల్ మీద కాదంటే మళ్ళీ రేపు మీ మీద పెట్టుబడే అవకాశం ఏమైతుంది? ఎందుకు అనాలా మళ్ళీ? నీకు అవసరమే. నేను ఎందుకు ఆ ప్రశ్న అడిగిందంటే, తెలంగాణలో చాలా మందితో మాట్లాడినా, మీకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడినా నేను, ఆయన వ్యక్తిగతంగా ఆయన కోట్లేసి గెలిపించారు పార్టీకి సంబంధం లేకుండా అని చెప్పి అభిమానంతో అంటారు. నీకు అభిమానం అంటే మంచి ఇంటర్వ్యూ అంటే యాంకర్, బెస్ట్ యాంకర్ అంటే భార్గవ మంచి యాంకరింగ్ చేస్తూ ఉంటారు. నీకు నచ్చిన వాళ్ళు, నువ్వు నచ్చని వాళ్ళేమో యాంకరింగ్ సరిగా రాదా పిల్లాడు కొత్తగా వచ్చినట్టు. నన్ను అభిమానించే వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు ఆ రకంగా అనుకుంటారు. కానీ ఏదైనా సరే కమలం లేకపోతే మాకు గెలుపు లేదు, కార్యకర్త లేకపోతే అసలు మాకు గెలుపు కూడా సాధ్యం కాదు. హైకమాండ్కి ఏమో తెలంగాణలో పాగా వేయాలని ఉంది 2028లో. ఇక్కడున్న లీడర్లకు మాత్రం అధికారంలోకి రాకుండానే బాగుంటుంది, కేంద్ర మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, బీజేపీ ప్రెసిడెంట్ కావచ్చు, అధికారంలోకి వస్తే వాము మళ్ళీ ఎవరి చేతిలోకి పోతుందో. ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? సాధారణ ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇది. అలాగే ఇప్పుడు ఒక విషయం ఉంది, మీరు ఎట్లా అనుకోవచ్చు కదా, దానికి బదులు ఇట్లా అనుకోండి. ఇప్పుడు ఎవరైతే సీనియర్ ఉన్నారో, ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో, ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళే ముఖ్యమంత్రులు కావచ్చు కదా, వాళ్ళే మంత్రులు కావచ్చు కదా. ఇప్పుడు దీనికన్నా ఇంకా మోర్ పవర్ఫుల్ జాబ్స్ వస్తాయి కదా, వాళ్ళకే వస్తాయి, మాకేమి ఇయ్యరు కదా. ఎవరైతే సీనియర్ ఉన్నారో, ఎవరైతే 40 ఏళ్ళ నుంచి పార్టీకి సేవ చేసి 3-4 సార్లు ఎమ్మెల్యేలు అయినరో, ఎంపీలు అయినరో, ఏదైనా అయినరొచ్చు, వాళ్ళకే వస్తుంది కదా ప్రాధాన్యత. రేపు మంత్రులు కావచ్చు, క్యాబినెట్లో కావచ్చు, రేపు ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అన్నీ వాళ్ళకే వస్తాయి కదా. అది రాంగ్ అయితే అట్లా ఉండదు. ఏ పార్టీ నాయకుడు కూడా అట్లా కోరుకోడు. పార్టీ గెలుపుకి అందరు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ 42 నియోజకవర్గాల పరిధి లోపల ఉన్న గ్రాడ్యుయేట్స్ ఒక అంజిరెడ్డి గారిని గెలిపించారంటే, ఎమ్మెల్సీ గారిని గెలిపించారంటే, అంటే గ్రాడ్యుయేట్స్ మీనింగ్ సమాజం మీద అవగాహన ఉన్న వాళ్ళు, యువత అంటే మీనింగ్. మీకు తెలుసు కదా పట్టభద్రులు అంటే, పట్టభద్రులు సమాజాన్ని ప్రభావితం చేస్తారని అనుకుంటున్నాను ఈ 3 ఏళ్ళలో. దానికి ప్రథమ మెట్టు విజయం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నిక, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్. కాబట్టి దీన్ని బట్టి సక్సెస్ ఎందుకు వెళ్తుందంటే, ఈ తెలంగాణ 42 నియోజకవర్గాల ఉన్న పట్టభద్రులు సమాజాన్ని ప్రభావితం చేస్తారు ఒకటి. ఇప్పుడు సామాన్య ప్రజల్ని మోసపూరిత వాగ్దానాలు చేయడం కాంగ్రెస్ వంతు, సమాజాన్ని మేల్కొల్పడం మా వంతు. తెలంగాణలో బీజేపీకి రాజకీయ ప్రత్యర్థి బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెసా? బీఆర్ఎస్ ఇంకా అవుట్డేటెడ్ పార్టీ. అదే అవుట్డేటెడ్ పార్టీతో 2028లో మేము కలిసి పోటీ చేయమని రాసిస్తారా మీరు?
రాజకీయాలలో అంటే ఏమన్నా ఏదైనా సాధ్యమవుతుంది అంటారు డైరెక్ట్ రాజకీయ నాయకులు ఉండేటప్పుడు అయిపోయింది ఏముంటుంది ప్రజాస్వామ్యం తప్పేముంది ఇప్పుడు మేము 1999లో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాం 2000 పెట్టుకోలేదు 2009లో పెట్టుకున్నాం 2014లో పెట్టుకున్నాం 2018లో పెట్టుకోలేదు 2023లో పెట్టుకున్నాం అంటే ఏంది ఇది ప్రజాస్వామ్యంలో నువ్వు ఒకరు ఇదంతా ఒక రాజ్యాంగ పరిధి లోపల ఉండి రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీతో పొత్తు పెట్టుకుంటాం కానీ దేశంలో ఒకే ఒక్క పార్టీతో పొత్తు కుదరంది కాంగ్రెస్తోనే రెండు బద్ధ శత్రువులు కదా దేశ వినాశకర పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేసిన పార్టీ దేశాన్ని అవినీతిమయం చేసిన పార్టీ దేశాన్ని ఎమర్జెన్సీ విధించిన పార్టీ ఇవన్నీ ఈ దేశంలో ఏవైతే ఈరోజు ఉన్న అవలక్షణాలన్నిటికీ కారణం 50 ఏళ్ల కింద రావాల్సిన వందే భారత్ ఈరోజు రావడానికి కారణం కాంగ్రెస్ వాళ్ళు సరిగా ఈరోజు సౌకర్యాలు ఇవ్వగలుగుతున్నాం 160 ఎయిర్పోర్ట్లు ఇప్పుడు 65 ఏళ్లలో 74 ఉంటే మేము ఒక 10 ఏళ్ళలో 160 చేసినాం ఈరోజు 18 ఏళ్ళు ప్రపంచంలో ఎక్కడ లేదు ఒక 18 వేస్ మీరట్ టు ఢిల్లీ అంటే ఆ కాంగ్రెస్ పరిపాలిస్తే 50 ఏళ్ల కింద రావాల్సినవి అంటే ఒక తరం పైకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ చేసిన అవినీతి వల్ల కాబట్టి కాంగ్రెస్ మాకు ఎప్పుడే దేశ విద్రోహ పార్టీ అది ఇప్పుడు మీ పార్టీ నాయకులే గతంలో చాలాసార్లు కేసీఆర్ రూలింగ్లో ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రాన్ని నమ్ముకున్నారు 1,00,000 కోట్లు దోచుకున్నారు కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు ఇవన్నీ మాట్లాడారు కదా మీరేమో మళ్ళా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమవుతుంది పొత్తుకు పోతాము పొత్తుకు పోయే అవకాశాలు ఉంటాయి అట్లా రాష్ట్రాన్ని నాశనం మీకు అదే అంటున్నామండి మేము పొత్తుకు పోతాము అని అంటే మీరు అన్నదానికి డెమోక్రసీ గురించి చెప్పాను మేము టీఆర్ఎస్తో పొత్తు అంటలేదు రేపు టీఆర్ఎస్ కవిత అంటలేదు ఇప్పుడు టీఆర్ఎస్ కే అవుతుంది టీఆర్ఎస్ కేటీఆర్ అవుతుంది టీఆర్ఎస్ హరీష్ రావు అవుతుంది టీఆర్ఎస్ అసలు టీఆర్ఎస్ లేదు కదా తెలంగాణ పార్టీ ఎప్పుడో మర్చిపోయింది తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ వాదాన్ని అది మా పార్టీ కూడా కాదని తెలంగాణ వాళ్ళు అనుకుంటారు భారతీయ రాష్ట్ర సమితి అటు పోలీసా ఆయన పోయింది కదా పాప మహారాష్ట్రలో పోటీ చేసిండు ఆంధ్రలో పార్టీ శాఖ పెట్టిండు అది తెలంగాణ అస్తిత్వం కోల్పోయిన పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిన పార్టీ అది కాబట్టి ఇంకా పార్టీ గురించి మేము పట్టించుకోము ఎక్కడ అక్కడ ఇక్కడ ఉంటే ఇంకా వాళ్ళ పార్టీలో చిన్న చితక పార్టీలు ఉంటాయి ఎమ్మెల్సీ కవితని ఆడించేది బీజేపీనా రేవంత్ రెడ్డి ఎవరు ట్రాప్లో ఉంది ఆమె ఎవరు ట్రాప్లో ఉన్న ఒక మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఒక రాజకీయ పరిణితి ఉన్న నాయకురాలు కొన్ని లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్న నాయకురాలు అవి ఆకస్మికంగా వచ్చినాయి కాదు కొని తెచ్చుకున్న సమస్యల వల్ల ఆ రకంగా ఇబ్బంది పడుతున్నది రాజకీయాలల్లో తండ్రికి దూరమైంది కుటుంబానికి దూరమైంది పార్టీ కూడా దూరమైనట్లే కనబడుతుంది ఇక ఆమె సొంత సామ్రాజ్యం నిర్మించుకుంటుంది బీజేపీనే కవితతో పార్టీ పెట్టించబోతోంది అనే వార్తలు కూడా వస్తున్నాయి బీజేపీ ఎవరితోని పార్టీ పెట్టించద్దు బీజేపీ పార్టీ ఉన్నది బీజేపీ బలంగా ఉన్నది తెలంగాణలో 36% ఓట్లు తెచ్చుకున్నాము 53 సీట్లలో ఫస్ట్లో ఉన్నాము ఇంకొక 3 జిల్లాలు ఓడితమంటే కథం మీ అభిప్రాయం ఏంది రాష్ట్రంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి కవిత ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి ఆడిపిస్తున్న ఆట కవిత ఆడుతుందని చెప్పి అంటారు అవును వాళ్ళు ఆల్రెడీ వ్యాపార భాగస్వాములు కదా పరిచయాలు ఉంటాయి మరి నిజమేనా అది జరగవచ్చా అవకాశం ఉందా అవకాశం మళ్ళీ చెప్పాను రాజకీయాలు ఏదైనా అవకాశమే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లో పోవచ్చు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లో పోవచ్చు ఏమి తప్పేముంది అధ్యక్షుడు కేసీఆర్ ఉన్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ అసమ్మతితో ఒక వెళ్ళిళ్ళంతా వేరే పాపం ఆయన ఇప్పటికే ఇబ్బంది చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ముఖ్యమంత్రి గారిని గౌరవం లేకుండా గౌరవించకుండా వీళ్ళే రోజు స్పెషల్ ఫ్లైట్లు ఇప్పుడు ఆయన ఢిల్లీ పోగానే మళ్ళీ ఇంకా 3 పోతారు రకరకాల ఇబ్బంది పడుతున్నాడు అంటే స్వేచ్ఛ స్వాతంత్రం లేని ముఖ్యమంత్రిని చేశారు కాబట్టి రేపు అందరు కలిసి అంటే ఎట్లయితే ఒకటి చేసి పాపం ఈయనని బలైన పరిచి ముఖ్యమంత్రి పదవి తీసేసి ఎవరన్నా బట్టి విక్రమార్క లాంటి లైన్ రంకు ఇంకా గత్యంతరం లేక ఆయన ఒక 20 మందిని తీసుకుని పోయి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు బీఆర్ఎస్లో అలా 40 మంది ఉన్నారు కాబట్టి రాజకీయాల్లో ఏమున్నది అన్న ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీలో జరుగుతున్న ఈ పంచాయతీ కవిత పెడుతున్న పంచాయతీ మీకేమనిపిస్తుంది ఆమె పార్టీలో ఉంటుందా బయటకు వస్తుందా సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా మీకేమనిపిస్తుంది జనరల్గా ఈ రాష్ట్రంలో మంచి సీనియర్ మంత్రులు ఎవరు ఉన్నారంటే కేటీఆర్ హరీష్ రావు గారు కేటీఆర్ హరీష్ సీనియర్ మంత్రులు ఇప్పుడు ఒకటి వాళ్ళు చెప్పగలగాలి కవిత గారి గురించి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబరు ఎక్కడో తేడా వచ్చింది ఆస్తుల దగ్గరన పదవుల దగ్గరన లేకపోతే భవిష్యత్తులో పొందబోయే పదవుల వల్ల వాళ్ళు క్లారిటీ ఇచ్చుకోవాలి కుటుంబంలో తప్ప తెలంగాణ ప్రజలకు ఆ కుటుంబానికి ఏం సంబంధం లేదు ఆ బంధం దిగిపోయింది పేగు బంధం ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి అయిందో ఇంకా ఆ కుటుంబాన్ని ఎవరు పట్టించుకుంటారు కదా ఎందుకంటే అదే కదా పార్లమెంట్ సీట్లలో కూడా 0కి వచ్చారు ఏదో డబ్బులు ఉంది కానీ ఎందుకంటే తెలంగాణ అప్పుల పాలు చేసినారు పార్టీనేమో ఖాళీ పార్టీ ఇప్పుడు దేశంలో రెండో ఏమంటారు ధనిక పార్టీ